Hi students, good morning all of you. Today I am tell as about ecology. So ఇప్పటి వరకు కూడా సెకండ్ యూనిట్ కంప్లీట్ చేసుకున్నాము, థర్డ్ యూనిట్ కంప్లీట్ చేసుకున్నాము, ఫోర్త్ యూనిట్ వచ్చేసి ఎకాలజీలో ఉండేటువంటి అంటే యూనిట్ 4 పార్ట్ 1 గురించి అంటే ఇంట్రడక్షన్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నాము. సో equality, meaning and scope of equality. Meaning, scope of equality. సో ఆల్రెడీ ఈక్వాలిటీ అనేటువంటి లెసన్ మనం ఇంటర్మీడియట్లో నేర్చుకునే ఉన్నాము. కాకపోతే సో ఈక్వాలిటీ గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. సో ఈక్వాలిటీ అంటే కనుక ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ రిలేషన్ టు ద ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వాలిటీ. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, ప్రకృతితో ఎన్విరాన్మెంట్తో పాటు ప్లాంట్స్కి యానిమల్స్కి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని గురించి తెలిపేటువంటి శాస్త్రాన్ని ఏమంటామంటే ఈక్వాలిటీ అంటాము. అంటే ఏంటి, ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ రిలేషన్ టు ద ఎన్విరాన్మెంట్. ద ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ ఈక్వాలిటీ. అయితే ఈ ఈక్వాలిటీ అనేటువంటి వర్డ్ని ఈ ఈక్వాలిటీ అనేటువంటి వర్డ్ని ఈక్వాలిటీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్. ఇది ఈక్వాలిటీ అనేటువంటిది గ్రీక్ వర్డ్. అంటే ఇక్కడ ఆయికోస్ అంటే మీనింగ్, ఆయికోస్ అనేటువంటి మీనింగ్ అంటే ఏంటంటే హోమ్ అని. లోగాస్ అంటే స్టడీ, ఆయికోస్ అంటే హోమ్. నెక్స్ట్ వన్ లోగాస్ అంటే లోగాస్ మీన్స్ స్టడీ. అంటే దీన్ని ఏమని చెప్పుకోవచ్చు, జీవుల యొక్క ద స్టడీ ఆఫ్ ద హోమ్ ఆర్ హ్యాబిటేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, జీవుల యొక్క గృహముల గురించి అధ్యయనం చేసేటువంటి జీవవర్ణ శాస్త్రం అని కూడా చెప్పవచ్చు. అయితే ఈక్వాలిటీ అనేటువంటిది ఏమని చెప్పుకున్నాం ఇందాక, ఈక్వాలిటీ అనేటువంటిది ఈక్వాలిటీ అంటే ఆర్గానిజమ్స్ ఎన్విరాన్మెంట్, ఆర్గానిజం ఎన్విరాన్మెంట్, ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి ఆర్గానిజమ్స్కి ఎన్విరాన్మెంట్కి ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి రిలేషన్ గురించి ఈ టాపిక్లో నేర్చుకుంటాం. అయితే ఈ ఈక్వాలిటీ అనేటువంటి వర్డ్ గురించి ఎంతమంది సైంటిస్టులు ఏ విధంగా చెప్పారు అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇన్ 1859లో ఈయన జియోఫెరై అనేటువంటి సైంటిస్టు, నెక్స్ట్ వన్ సెయింట్ హిల్లరీ అనేటువంటి ఈ ఇద్దరు సైంటిస్టులు కూడా జియోఫెరై, సెయింట్ హిల్లరీ అనేటువంటి వీళ్ళిద్దరు కూడా ఫ్రెంచ్ జువాలజిస్ట్స్ అనమాట. వీళ్ళిద్దరు కూడా. సో వీళ్ళు ఏం చేశారు, ఈ ఈక్వాలిటీ అనేటువంటి వర్డ్ గురించి ఇథనాలజీ అనేటువంటి వర్డ్ని పెట్టడం జరిగింది. ఇథనాలజీ అనేటువంటి వర్డ్ని వీళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది ఫస్ట్లో 1859లో జియోఫెరై, హిల్లరీ అనేటువంటి వీళ్ళిద్దరు సైంటిస్టులు కూడా వీళ్ళిద్దరు కూడా జువాలజిస్టులు అనమాట. సో వీళ్ళిద్దరు కూడా ఈ ఈక్వాలిటీ గురించి ఇథనాలజీ అనేటువంటి వీళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఏం చెప్పారు వీళ్ళు అంటే ఏంటి, వాతావరణ ఎన్విరాన్మెంట్కి యానిమల్స్కి మధ్య రిలేషన్ ఉంది అని వీళ్ళు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వన్ 1968లో రియేటర్ అనేటువంటి సైంటిస్ట్ 1968
ఇకాలజీ అనేటువంటిది ఎథనాలజీ అని వీళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. కానీ రియాక్టర్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్పాడు అంటే ఈయన ఫస్ట్ ఇకాలజీ అనేటువంటి వర్డ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన థర్డ్ వన్ 1869లో హెకెల్ అనేటువంటి సైంటిస్ట్ 1869లో హెకెల్ అనేటువంటి సైంటిస్ట్ ఇకాలజీ అనేటువంటి వర్డ్ని ప్రాపర్గా ఈయన డిస్కవర్ చేయడం జరిగింది. ప్రాపర్గా ఈయన డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో డిస్క్రైబ్ చేసి ఆ వర్డ్ గురించి ఈయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఇకాలజీ. స్కోప్ ఆఫ్ ఇకాలజీ గ్రీక్ వర్డ్ ఇకాలజీ, గ్రీక్ వర్డ్ ఆయిగస్ అంటే హోమో, లోకస్ అంటే స్టడీ, హోమ్ గురించి స్టడీ చేయడం. సో 1855లో జియోఫెరాడ్ అండ్ హిలారీ అనేటువంటి సైంటిస్టులు వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ టైం ఇకాలజీ అనేటువంటి పేరుని ప్రపోజ్ చేసి అంటే యానిమల్స్కి ఎన్విరాన్మెంట్కి మధ్య ఉండేటువంటి రిలేషన్ గురించి చెప్పారు. 1968లో రియాటర్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడంటే ఇకాలజీ అనేటువంటి వర్డ్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. 1869లో ప్రాపర్గా ఒక డెఫినేషన్ అనేటువంటిది ఈ హెకెల్ అనేటువంటి సైంటిస్టు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వన్ స్కోప్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే 1927లో చార్లెస్ ఎల్టాన్ 1927లో ఈ చార్లెస్ ఎల్టాన్ అనేటువంటి సైంటిస్టు దీని సైన్స్ ఆఫ్ న్యాచురల్ హిస్టరీ, ఈ ఇకాలజీని సైన్స్ ఆఫ్ న్యాచురల్ హిస్టరీ అని ఈయన చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మనము 1936లో టైలర్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్పాడంటే యానిమల్స్కి అంటే ఎన్విరాన్మెంట్ పై ఉండేటువంటి ఆర్గానిజమ్స్ అన్నిటికీ కూడా వాటి చుట్టూతా ఉండేటువంటి ఫ్యాక్టర్స్తో సంబంధం ఉంటుందని టైలర్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పాడు. తర్వాత 1939లో హక్స్లే మరియు వెల్స్ అనేటువంటి సైంటిస్టులు హక్స్లే మరియు వెల్స్ అనేటువంటి ఈ ఇద్దరు సైంటిస్టులు కూడా వీళ్ళు ఏం చెప్పారు అంటే కనుక సో ఈ జీవావరణం అనేటువంటిది ఎకనామిక్స్ టు ద హోల్ వరల్డ్ ఆఫ్ లైఫ్, ఎకనామిక్స్ టు ద హోల్ వరల్డ్ లైఫ్ అని వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఆర్థిక శాస్త్రపు విస్తరణగా వీళ్ళు జీవావరణం గురించి వీళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత దీని గురించి డెఫినేషన్ని క్లార్క్ అనేటువంటి సైంటిస్టు 1973లో క్లార్క్ అనేటువంటి సైంటిస్టు ఈయన డెఫినేషన్ చెప్పడం జరిగింది. క్లార్క్ అనేటువంటి సైంటిస్ట్ డెఫినేషన్ చెప్పడం జరిగింది. అంటే ఏంటి, చుట్టూతా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి ఆర్గానిజమ్స్ దాని చుట్టూతా ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటికి మధ్య ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయని, సో ఆ అనుబంధాన్ని ఏమంటామంటే ఆ అనుబంధపు సముదాయాన్ని జీవావరణ శాస్త్రం అని ఈయన క్లార్క్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పడం జరిగింది. క్లార్క్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పడం జరిగింది. సో ఇప్పటివరకు కూడా సైంటిస్ట్ గురించి చెప్పుకున్నాము. సో నెక్స్ట్ వన్ ఇదంతా కూడా ఏంటి అంటే మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ ఇకాలజీ. సో నెక్స్ట్ వన్ సో ఎన్విరాన్మెంట్లో యానిమల్స్ ప్లాంట్స్తో పాటు అదర్ ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. అంటే కార్డేట్స్, నాన్ కార్డేట్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఇలా ఎన్విరాన్మెంట్లో అన్ని రకాల యానిమల్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ బయోటిక్ ఫ్యాక్టర్స్, ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బయోటిక్ ఫ్యాక్టర్స్, బయో అంటే జీవం ఉండేటువంటివి ఏమున్నాయి,
యానిమల్స్, ప్లాంట్స్ వాటిలో జీవం ఉంటుంది. అబయోటిక్ ఫ్యాక్టర్స్ జీవం లేనటువంటి ఫ్యాక్టర్స్. ఎగ్జాంపుల్స్ లైట్, వాటర్, నెక్స్ట్ వన్ లైట్, వాటర్, సాయిల్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. సో ఇవన్నీ ఇంకా సన్లైట్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఇకాలజీలో కొన్ని లెవెల్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే లెవెల్స్ ఆఫ్ ఇకాలజీ, 4 లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే 4 లెవెల్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే పాపులేషన్. ఫస్ట్ వన్ ఏంటి అంటే పాపులేషన్. సో పాపులేషన్ అంటే ఏంటంటే జెనెటికల్గా ఒకే విధమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉండేటువంటి జీవులను, అంటే జెనెటిక్గా ఒకే సింటమ్, ఒకే స్ట్రక్చర్ ఉండేటువంటి యానిమల్స్ ఆ స్పీసెస్ని ఏమంటాము అంటే అవి ఒకే పరిసర ఇవన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉంటే కనుక వాటిని పాపులేషన్ అంటాం. అంటే ఒకే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కలిగినటువంటి ఒకే స్పీసెస్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఏదో ఒక రీజియన్లో, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ తీసుకున్నట్లయితే అందులో కూడా ఏదో ఒక ప్లేస్లో ఉంటాం కాబట్టి సో ఇవి ఉంటే కనుక దాన్ని పాపులేషన్ అంటాము. తర్వాత కమ్యూనిటీ. నెక్స్ట్ వన్ కమ్యూనిటీ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఎన్విరాన్మెంట్లో కనుక ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి వివిధ స్పీసెస్ అన్నీ కూడా ఒక జీవ సముదాయంగా ఏర్పడడం జరుగుతుంది. అంటే ఇవి అంటే ఒక ఎన్విరాన్మెంట్లో ఒక వన్ టైప్ ఆఫ్ యానిమల్సే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్ని తీసుకున్నామంటే ఓన్లీ ఒక బర్డ్సే ఉన్నాయా, ఒక యానిమల్సే ఉన్నాయా? సో ఫారెస్ట్లో టైగర్స్, లయన్స్, క్రొకడైల్స్, నెక్స్ట్ వన్ డీర్, నెక్స్ట్ వన్ ఫాక్స్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఏదో ఒక ఎన్విరాన్మెంట్లో ఉంటే కనుక వాటిని కమ్యూనిటీ అంటాము. సో నెక్స్ట్ వన్ కమ్యూనిటీ. ఈకోసిస్టమ్, థర్డ్ వన్. ఈకోసిస్టమ్ అంటే కనుక సో ఈ జనాభాలన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటే కనుక, అంటే సన్నిహితంగా సంబంధాన్ని కలిగి ఉంటే కనుక సో దాని ఏమంటామంటే సో ఇవి ఒక సమాజంతో పాటు ఇంకొక సమాజం సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారు కదని ఏమంటామంటే ఈకోసిస్టమ్ అంటారు. తర్వాత నిచ్, ఫోర్త్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఫోర్త్ వన్ నిచ్. సో ఇక్కడ చూసినట్లయితే నిచ్ అనేటువంటి ఏం చేస్తుందంటే ఒక జీవి ఏం చేస్తుంది అంటే విజయవంతంగా తన లైఫ్ని కంటిన్యూ చేసుకుంటే కనుక ఇతర ఆర్గానిజమ్స్తో సంబంధాలు కలిగి ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటాము అంటే నిచ్ అంటాము. నిచ్ అంటాము. సో నెక్స్ట్ వన్ నిచ్ అంటాము. తర్వాత బ్రాంచెస్ ఆఫ్ ఇకాలజీ. నెక్స్ట్ వన్ బ్రాంచెస్ ఆఫ్ ఇకాలజీ. సో ఇందులో బ్రాంచెస్ ఆఫ్ ఇకాలజీలో చాలా బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వన్ బ్రాంచెస్ ఆఫ్ ఇకాలజీ. సో ఇక్కడ చాలా బ్రాంచెస్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అందులో ఏంటి ఫస్ట్ ఏంటి అంటే హ్యాబిటెట్ ఇకాలజీ. హ్యాబిటెట్ ఇకాలజీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ వన్ దిస్ ఇన్క్లూడ్ ద స్టడీ ఆఫ్ వేరియస్ హ్యాబిటెట్స్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వివిధ ఆవాసముల గురించి తెలిపేటువంటి శాస్త్రాన్ని ఏమంటామంటే హ్యాబిటెట్ ఇకాలజీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్
ఫ్రెష్ వాటర్ హ్యాబిటేట్, మెరైన్ వాటర్ హ్యాబిటేట్, ఎస్టరీస్ వాటర్ హ్యాబిటేట్ అంటే మంచినీటి ఆవరణ వ్యవస్థ, అదేవిధంగా మంచినీటి ఆవరణ వ్యవస్థ ఆవాసము. నెక్స్ట్ వన్ సముద్రపు నీటి ఆవాసము, ఉప్పు నీటి కయ్యలు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కోరంగి దగ్గర ఉంటుంది కదా యానం సైడు, అటువంటివి బ్రాకిష్ వాటర్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ వన్ ఫారెస్ట్ హ్యాబిటేట్ అంటే ఏంటి? ద స్టడీ ఆఫ్ వేరియస్ హ్యాబిటేట్స్ అంటే వివిధ రకాల ఆవాసాల గురించి తెలిపేటువంటి శాస్త్రాన్ని హ్యాబిటేట్ ఎకాలజీ అంటాము. సో నెక్స్ట్ వన్ కన్జర్వేషన్ ఎకాలజీ, సెకండ్ వన్. కన్జర్వేషన్ ఇకాలజీ. సో కన్జర్వేషన్ ఇకాలజీ అంటే కనుక ఇక్కడ ద స్టడీ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ వేరియస్ హ్యాబిటాట్స్ అంటే ఆవాసాలను ఆవాసముల సంరక్షణ పద్ధతులను గురించి అంటే ఆవాసాలను ప్రొటెక్ట్ చేసేటువంటి దాన్ని ఏమంటామంటే కన్జర్వేషన్ ఇకాలజీ అంటాము. ఏవైనా హ్యాబిటాట్స్ వేరియస్ హ్యాబిటాట్స్ ఉంటాయి కదా వాటిని ప్రొటెక్ట్ చేస్తే కనుక దాన్ని కన్జర్వేషన్ ఇకాలజీ అంటాము. సో నెక్స్ట్ వన్ హార్టికాలజీ, మూడోది. హార్టికాలజీ. సో ఇక్కడ హార్టికాలజీ ద స్టడీ ఆఫ్ ఇకాలజీ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఆర్ ఏ పర్టిక్యులర్ యానిమల్ అంటే హార్టికాలజీ అంటే ఒక జీవావరణ వ్యవస్థలో ఉండేటువంటి ఒక జాతి ఒక స్పీసీస్కి సంబంధించినటువంటి వాటిని లేకపోతే ఒక స్పీసీస్కి అంటే పర్టికులర్ జీవికి మాత్రమే సంబంధించిన వాటి గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటామంటే సో హార్టికాలజీ అంటాము. సో నెక్స్ట్ వన్ పాపులేషన్ ఇకాలజీ, ఫోర్త్ వన్. పాపులేషన్ ఇకాలజీ. సో పాపులేషన్ ఇకాలజీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యానిమల్స్ మధ్య ఉండేటువంటి అంటే ద స్టడీ ఆఫ్ ఇంటర్ రిలేషన్షిప్స్ ఆఫ్ ఎ స్పీసీస్ అండ్ ఇట్స్ రిలేషన్ విత్ అదర్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటే ఇంటర్ రిలేషన్స్ యానిమల్స్ మధ్య ఉండేటువంటి ఒక స్పీసీస్లో ఉండేటువంటి యానిమల్స్ మధ్య ఉండేటువంటి రిలేషన్స్ గురించి తెలియజేయడం ఏమంటామంటే పాపులేషన్ ఇకాలజీ అంటాము. సో నెక్స్ట్ వన్ టాక్సానమిక్ ఇకాలజీ, ఫిఫ్త్ వన్. టాక్సానమిక్ ఇకాలజీ. సో టాక్సానమిక్ ఇకాలజీ గురించి చూద్దాము. సో ఇక్కడ నెక్స్ట్ వన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని ఎలా క్లాసిఫై చేశారు, ఈ ఎలాబరేషన్ అనేది ఎలా ఉంది అంటే ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది, ఇలా క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దాని గురించి తెలిపేటువంటి దాన్ని టాక్సానమిక్ ఇకాలజీ అంటారు. నెక్స్ట్ వన్ కమ్యూనిటీ ఇకాలజీ, సిక్స్త్ వన్. సో దీన్ని ఇంకేమంటారు అంటే సైనికాలజీ. కమ్యూనిటీ ఇకాలజీ లేదా సైనికాలజీ అంటారు. సో ఇక్కడ చూద్దాం కమ్యూనిటీ ఇకాలజీ అనేటువంటిది ఏంటో. సో ఇంటర్ రిలేషన్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అంటే సమాజం మధ్య ఉండేటువంటి సంబంధాలను వాటి యొక్క అంతర చర్యల గురించి తెలిపేటువంటి దాన్ని ఏమంటాము అంటే కమ్యూనిటీ ఇకాలజీ అంటాము. సో నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ ఈకో జియోగ్రఫీ. ఈకో జియోగ్రఫీ అంటే వివిధ అంటే స్పీసీస్కి నెక్స్ట్ మనం స్పీసీస్ ఎక్కడైతే ఏవైనా స్పీసీస్ ఎక్కడైనా ఉంటే ఎన్విరాన్మెంట్లో జరిగేటువంటి మార్పులు ఏవైనా కనుక వాటిపై కనుక మార్పులు జరిగితే కనుక సో దాన్ని ఏమంటాము అంటే ఈకో ఫిజియాలజీ అంటాము. నెక్స్ట్ వన్ హ్యూమన్ ఇకాలజీ, ఎయిత్ వన్.
ecology. హ్యూమన్ ఇకాలజీ. హ్యూమన్ ఇకాలజీ అంటే ఏంటి అంటే హ్యూమన్ ఇకాలజీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే హ్యూమన్ ఇకాలజీ ద ఇంటరాక్షన్ ఆఫ్ మ్యాన్ విత్ ఎన్విరాన్మెంట్ అండ్ విత్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఇన్ పర్టికులర్ లొకాలిటీ. హ్యూమన్స్కి ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి ప్లాంట్స్ అండ్ యానిమల్స్కి మధ్య ఉండేటువంటి రిలేషన్ గురించి చెప్పేటువంటి దాన్ని హ్యూమన్ ఇకాలజీ అంటాము. నెక్స్ట్ వన్ ఇకోఫిజియాలజీ. ఇకోఫిజియాలజీ 9th one. ఇకోఫిజియాలజీ. సో ఇకోఫిజియాలజీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇకోఫిజియాలజీ, ఇకోజియోగ్రఫీ, ఇకోఫిజియాలజీ. ఇకోఫిజియాలజీలో వేరియస్ స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ లివింగ్ ఇన్ అన్ ఎన్విరాన్మెంట్ అడాప్ట్ ఫిజియోలాజికల్ ఫర్ ద కండిషన్స్. వేరియస్ కండిషన్స్ మధ్య ఉండేటువంటి వేరియస్ కండిషన్స్లో కనుక ఈ యానిమల్స్ లివ్ అయితే కనుక వాటిని ఇకోఫిజియాలజీ అంటాము. నెక్స్ట్ వన్ paleo ecology. Paleo ecology. సో paleo ecology కనుక మనం అప్రూవ్ చేసినట్లయితే సో ఎక్కడైతే యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆ హ్యాబిటేట్లో ఉన్నప్పుడు సో ఎప్పుడైతే ఇక్కడ పాలియో ఇకాలజీ అనేటువంటిది ఎగ్జిస్టెడ్, ద స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిస్టెడ్ పాస్ట్ అంటే గడిచిన కాలంలో ఉండేటువంటి యానిమల్స్తోనూ ప్లాంట్స్తోనూ ఇవి ఆవాసంలో నివసించినప్పుడు ఏర్పరచుకున్నటువంటి రిలేషన్స్ ఏమంటాము అంటే పాలియో ఇకాలజీ అంటాము. నెక్స్ట్ వన్ పొల్యూషన్ ఇకాలజీ. పొల్యూషన్ ఇకాలజీ. సో పొల్యూషన్ ఇకాలజీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుత నౌవేడేస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి అంటే ప్రజెంట్ డేస్లో ఏంటంటే ద స్టడీ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ ఎయిర్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇలాగా వీటన్నిటి గురించి తెలపడం జరుగుతుంది. పొల్యూషన్ ఇకాలజీలో చెప్పడం జరుగుతుంది. సో వాటి యొక్క ఎఫెక్ట్స్ గురించి ఇందులో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ యానిమల్ ఇకాలజీ. యానిమల్ ఇకాలజీ 12th one. యానిమల్ ఇకాలజీ. సో యానిమల్ ఇకాలజీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఈ యానిమల్స్ని ద న్యాచురల్ కండిషన్స్ ప్రెజెంట్ అరౌండ్ ద ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ ఎన్విరాన్మెంట్. డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఆర్గానిజమ్స్ అంటే ప్రత్యక్ష ప్రభావాన్ని కొన్ని కలిగి ఉంటాయి. అంటే జీవులను ఆవరించి ఉండే సహజ పరిస్థితులను ఏమంటామంటే జీవుల చుట్టూతా ఉండేటువంటి సహజ పరిస్థితులను ఏమంటామంటే పర్యావరణం ఎన్విరాన్మెంట్ అంటాము. ఇవి ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సో అవి ఏంటో చూద్దాము. ఫిజికల్ ఆర్ నాన్ లివింగ్ ఆర్ ఎబయోటిక్. ఫిజికల్ ఆర్ నాన్ లివింగ్ ఆర్ ఎబయోటిక్. లివింగ్ ఆర్ బయోటిక్. చూద్దాము. యానిమల్ ఇకాలజీలో ఇవి దేనిపై డిపెండ్ అయి ఉంటాయి చూద్దాం. కొన్ని టైప్స్ అందులో దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది యానిమల్ ఇకాలజీని. సో చూద్దాం. ఫిజికల్ ఆర్ ఎబయోటిక్. ఫిజికల్ ఆర్ నాన్ లివింగ్ ఆర్ abiotic. Next one living or biotic. Biotic. Next one chemical.
ఈ త్రీ ఫ్యాక్టర్స్ కూడా ఈ మూడు త్రీ ఫ్యాక్టర్స్ కూడా దేని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? యానిమల్ ఇకాలజీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే యానిమల్ ఇకాలజీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే ఇక్కడ యానిమల్ ఇకాలజీని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి? ఫిజికల్ అండ్ బయోటిక్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ సబ్స్ట్రాటము, క్లైమేట్, సబ్స్ట్రాటము అంటే జీవులకు ఆధారం ఇచ్చేటువంటి సబ్స్ట్రాటం ఏదైతే ఉందో అది. నెక్స్ట్ మనం టెంపరేచరు, లైట్ టెంపరేచరు, నెక్స్ట్ క్లైమేట్, వాల్కనోస్, ఎర్త్క్వేక్స్, ఫారెస్ట్ ఫైర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే హ్యూమన్స్ అదే యానిమల్స్ మీద ఇవి ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించడం జరుగుతుంది. యానిమల్స్పై ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇప్పటివరకు కూడా ఇంట్రడక్షన్ గురించి చెప్పుకున్నాము. ఎకాలజీ అనేటువంటి మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ ఎకాలజీ అంటే ఏ సైంటిస్టులు వేటి గురించి చెప్పారు, వేటి గురించి చెప్పాము అన్న దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. అదేవిధంగా ఏ ఫ్యాక్టర్స్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అందులో ఉండేటువంటి పాపులేషను, కమ్యూనిటీ అండ్ ఇకాలజీ, రిచ్, వాటి గురించి డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ బ్రాంచెస్ ఆఫ్ ఇకాలజీలో 12 టైప్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఏంటంటే ఎకాలజీ గురించి మనకు తెలియాలి కాబట్టి సో ఈ డెఫినేషన్ అంతా చెప్పుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో ఇంపార్టెంట్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈకోసిస్టమ్, అది చాలా ఇంపార్టెంట్. దాని నుంచి షార్ట్ కానీ ఎస్ఏ కానీ రావడం జరుగుతుంది. అబయోటిక్ ఫ్యాక్టర్స్లో నుంచి ఇంపార్టెంట్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ నెక్స్ట్ టాపిక్. అందులో నుంచి షార్ట్ కానీ ఎస్ఏ కానీ రావడం జరుగుతుంది. అందులో టెంపరేచరు, లైట్, ఆక్సిజన్, వాటర్, సాయిల్, వీటి గురించి ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక ఎస్ఏకి లేదా ఒక షార్ట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటివరకు కూడా ఈ 12 ఇకాలజీ అంటే హ్యాబిటెట్ ఇకాలజీ, కన్జర్వేషన్ ఇకాలజీ, హార్టికాలజీ, పాపులేషన్ ఇకాలజీ, టాక్సానమిక్ ఇకాలజీ, కమ్యూనిటీ ఇకాలజీ, ఇకోజోగ్రఫీ, ఇకోఫిజియాలజీ, హ్యూమన్ ఇకాలజీ, పాలియో ఇకాలజీ, పొల్యూషన్ ఇకాలజీ, వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో అబయోటిక్ ఫ్యాక్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఇకాలజీ నుంచి కూడా ఎస్సేస్, షార్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సైకిల్స్ ఉంటాయి కదా, నైట్రోజన్, ఫాస్ఫరస్, కార్బన్ సైకిల్స్ డెఫినెట్గా ఎస్ఏ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మన అబయోటిక్ ఫ్యాక్టర్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఇన్ ఈకోసిస్టంలో నుంచి షార్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ ఎస్ఏ ఇవ్వచ్చు. ఫుడ్ వెబ్ ఎస్ఏ ఇవ్వచ్చు. ఎనర్జీ, ఫ్లో ఆఫ్ ఎనర్జీ కూడా ఎస్ఏ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ యూనిట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు గ్రూప్లో పెడతాను. సో అవి చదువుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఆల్. బ్రాంచెస్ గురించి చెప్పుకున్నాం కదా, ఈ 12 బ్రాంచెస్లో కూడా అసలు వాట్ ఏంటి, కాలేజీలో ఉండేటువంటి 12 బ్రాంచెస్ ఏంటి అన్న దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇంట్రడక్షన్లో నుంచి ఏమీ రాదు, బట్ ఏంటంటే కాలేజీ గురించి మనం తెలియాలి కాబట్టి ఈ 12 బ్రాంచెస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. 12 బ్రాంచెస్ గురించి డిస్కస్